అప్పుల బాధలు తొలగిపోయి ఆర్థిక అభివృద్ధి కలగాలంటే వెంకటేశ్వర స్వామికి ఈ ముడుపు కట్టి చూడండి. అందరికీ నమస్కారం. మన ది పురాణిక్ పాత్ ఛానల్కు స్వాగతం. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్లో ఓం నమో వెంకటేశాయ అని రాయండి. ఈరోజు మనం ఏడుకొండలవాడికి సంబంధించిన అత్యంత శక్తివంతమైన నాణేల ముడుపు విధానం గురించి తెలుసుకోబోతున్నాం. ఏళ్ల తరబడి అమ్ముడవ్వని భూములు, ఆగిపోయిన పనులు, కుదరని వివాహాలు, తీరని అప్పులు లేదా ఉద్యోగ ప్రయత్నాల్లో ఆటంకాలు ఇలాంటి ఎన్నో సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ ముడుపు అద్భుతమైన మార్గాన్ని చూపుతుంది. భక్తులు అత్యంత విశ్వాసంతో ఆచరిస్తున్న ఈ ముడుపులో 21, 54 లేదా 108 నాణేలను మాత్రమే ఎందుకు వాడాలి, ఇంట్లో దీనిని ఎలా సమర్పించాలి అనే విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. మన పురాణాలను మరియు శాస్త్రాలను ఒకసారి పరిశీలిస్తే మనిషికి కష్టాలు ఎందుకు వస్తాయి అనే దానికి చాలా స్పష్టమైన వివరణ కనిపిస్తుంది. మనం గతంలో చేసుకున్న కొన్ని ప్రారబ్ధ కర్మల ఫలితమే ఈ జన్మలో మనకు ఆటంకాల రూపంలో ఎదురవుతూ ఉంటుంది. అలాంటి కర్మఫలాలను సానుకూలంగా మార్చి మన జీవితంలో ఆర్థిక అభివృద్ధిని ప్రసాదించగలిగే కరుణామయుడు ఆ శ్రీనివాసులు మాత్రమే. మీ మనసులోని కోరిక ఎంత కష్టమైనదైనా సరే ఈ నాణేల ముడుపును కట్టడం ద్వారా స్వామివారి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. దేవుడికి మనం ఏమీ ఇస్తున్నాము అన్న దానికంటే ఎంత స్వచ్ఛమైన భక్తితో మరియు ఏకాగ్రతతో ఇస్తున్నాము అన్నదే ఆయన చూస్తాడు. అందుకే ఈ ముడుపు కట్టే విధానంలో ఒక నిర్దిష్టమైన నియమాన్ని పాటించడం ఎంతో అవసరం. శనివారం రోజున లేదా శ్రవణ నక్షత్రం రోజున ఈ ముడుపును కట్టడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఈ ముడుపు కట్టే రోజున ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం ఆచరించాలి. జుట్టును పూర్తిగా ఆరబెట్టుకుని ఉతికిన శుభ్రమైన వస్త్రాలను ధరించి మాత్రమే పూజామందిరంలోకి అడుగుపెట్టాలి. ఆ తర్వాత ఒక కొత్త తెల్లని లేదా పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి. ఒక చిన్న గిన్నెలో శుభ్రమైన నీళ్లు తీసుకుని అందులో కొద్దిగా పసుపును కలపాలి. మీరు తీసుకున్న ఆ వస్త్రాన్ని ఆ పసుపు నీటిలో కొద్దిసేపు నానబెట్టి ఆ తర్వాత నీడలో ఆరబెట్టాలి. ఇలా చేయటం వల్ల ఆ వస్త్రం అత్యంత పవిత్రతను సంతరించుకుంటుంది. ఆ వస్త్రం ఆరిన తర్వాత దానిని పూజా మందిరంలో స్వామివారి పటం ముందు ఉంచి అందులో 2 కర్పూర బిళ్లలు, 2 యాలకులు, 2 లవంగాలు మరియు కొద్దిగా అక్షింతలు వేయాలి. ఇక్కడే ముడుపులోని ప్రధాన ఘట్టం మొదలవుతుంది. ఆ వస్త్రంలో మీ సంకల్పాన్ని బట్టి 21 లేదా 54 లేదా 108 నాణేలను ఉంచాలి. ఈ సంఖ్యలు ఆధ్యాత్మికంగా అత్యంత శక్తివంతమైనవి. వీటిని ఉంచిన తర్వాత మీ మనసులో ఉన్న కోరికను స్పష్టంగా స్వామివారికి విన్నవించుకోవాలి. చాలామంది భక్తులు నాణేలను నేరుగా ఆ వస్త్రంలో పోసి మూటకట్టేస్తారు. కానీ మీ కోరిక మరింత త్వరగా నెరవేరాలి అనుకుంటే ఒక ప్రత్యేకమైన విధానాన్ని ఆచరించాలి. ఆ నాణేలను శుభ్రంగా కడిగి ప్రతి ఒక్కదానికి గంధం మరియు కుంకుమతో బొట్టు పెట్టాలి. ఆ తర్వాత ఆ నాణేలతో పాటు కొద్దిగా అక్షతలు, పసుపు, కుంకుమ, 2 తమలపాకులు, 2 వక్కలను ఆ పసుపు వస్త్రంలో ఉంచాలి. ఈ ముడుపును సిద్ధం చేస్తున్నంతసేపు మీ మనసు ఎటో వెళ్ళకూడదు. మౌనంగా ఉంటూ మనసులో ఓం నమో నారాయణాయ లేదా మీకు వచ్చిన స్వామివారి స్తోత్రాన్ని పఠిస్తూ ముడుపును కట్టాలి. ప్రతి నాణేన్ని మహాలక్ష్మీ స్వరూపంగా భావించి భక్తితో ఆ మూటను సిద్ధం చేయాలి. ఈ విధంగా కట్టిన ముడుపులో మీ సంకల్ప బలం, భక్తి పూర్తిగా ఇమిడిపోయి ఉంటాయి. ఆ ముడుపును పూజామందిరంలో స్వామివారి ఫోటో ముందు లేదా కలశం దగ్గర ఉంచాలి. ఆ రోజు పగలంతా సాత్వికమైన ఆహారం తీసుకుంటూ దైవచింతనలో గడపడం ఎంతో శ్రేయస్కరం. ఈ ముడుపు కట్టిన తర్వాత మీ బాధ్యత అయిపోలేదు. మీ కోరిక నెరవేరే వరకు లేదా మీరు తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శించుకునే వరకు
ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం ఆ ముడుపుకి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. ఉదయాన్నే ఆవు నెయ్యితో దీపం వెలిగించి అగరుబత్తి చూపించి కర్పూరహారతి ఇవ్వాలి. వారానికి ఒక్కసారైనా స్వామివారికి ఎంతో ఇష్టమైన బెల్లం పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి. ఇలా క్రమం తప్పకుండా చేయటం వల్ల మీలో ఒక అద్భుతమైన సానుకూల శక్తి పెరుగుతుంది. మీ లక్ష్యం పట్ల మరింత విశ్వాసం కలుగుతుంది. దైవబలానికి తోడు మీ మానవ ప్రయత్నం కూడా తోడైనప్పుడు ఎంత పెద్ద సమస్య అయినా సులభంగా పరిష్కారమవుతుంది. సహనం అనేది ఇక్కడ చాలా ముఖ్యం. కర్మ తాలూకు భారాన్ని తగ్గించే కరుణామయుడు ఆ శ్రీనివాసుడు అని నమ్మి ఓపికతో వేచి ఉండాలి. ఎంతోమంది భక్తులు ఇలా ఈ ఖచ్చితమైన నియమాలతో పవిత్రంగా ముడుపు కట్టి తమ కష్టాల నుండి సులభంగా బయటపడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇక మీ కోరిక నెరవేరిన తర్వాత కుటుంబ సమేతంగా తిరుమల యాత్రకు సిద్ధం కావాలి. మీరు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించిన ఆ ముడుపును జాగ్రత్తగా తీసుకువెళ్ళి స్వామివారిని కనులారా దర్శించుకుని ఆ ముడుపును శ్రీవారి హుండీలో సమర్పించాలి. భగవంతుడు మన నుండి ఎప్పుడూ కానుకలు, ధనరాశులు ఆశించడు. ఆయనకు కావలసింది కేవలం స్వచ్ఛమైన మనసు మరియు ధర్మబద్ధమైన జీవితం మాత్రమే. మీ కోరిక నెరవేరినప్పుడు దేవుడికి ఎంతో కొంత సమర్పిస్తానని మొక్కుకోవడం తప్పు కాదు. కానీ స్వామివారికి ఆ ముడుపును చెల్లించడంతో పాటుగా మీ చుట్టూ ఉన్న సమాజంలో ఎవరైనా ఆకలితో ఉన్నారా, నిరుపేద విద్యార్థులు ఉన్నారా అని గమనించండి. మీ మొక్కుబడిలో కొంత భాగాన్ని అలాంటి వారికి అన్నదానం చేయటానికి లేదా విద్యార్థుల చదువుకు సాయం చేయటానికి వినియోగిస్తే ఆ ఏడుకొండలవాడు మీ పట్ల మరింత సంతోషిస్తాడు. మీరు చేసే ఇలాంటి ప్రతి ధర్మకార్యాన్ని ఆ భగవంతుడు గమనిస్తూనే ఉంటాడు. మీ ఇంటిని సిరి సంపదలతో చల్లగా దీవిస్తాడు. ఈ నాణేల ముడుపు అనేది కేవలం ఆపదలో ఉన్నప్పుడు చేసే మొక్కుబడి మాత్రమే కాదు. ఇది మనలో భక్తిని, సహనాన్ని పెంపొందించే అద్భుతమైన ఆధ్యాత్మిక సాధన. ఆ శ్రీ వెంకటేశ్వర స్వామివారి పూర్ణ అనుగ్రహంతో మీ అందరి కష్టాలు త్వరగా తీరిపోయి మీ కుటుంబంలో ఎప్పటికీ సుఖశాంతులు మరియు ఆర్థిక అభివృద్ధి నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విలువైన సమాచారాన్ని మీకు తెలిసిన వారందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఇక ముగించే ముందు మన ది పురాణిక్ పాత్ ప్రేక్షకులకు ఒక ఆసక్తికరమైన పౌరాణిక ప్రశ్న. తిరుమల శ్రీనివాసుడు పద్మావతీదేవిని వివాహం చేసుకోవడం కోసం కుబేరుడి వద్ద అప్పు తీసుకున్నాడని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే ఆ అప్పు తీర్చడానికి స్వామివారు కుబేరుడికి రాసిచ్చిన పత్రం లేదా దస్తావేజుకి ఒక ప్రత్యేకమైన పేరు ఉంది. దానికి సాక్షిగా బ్రహ్మదేవుడు మరియు పరమశివుడు సంతకాలు చేశారు. ఆ దస్తావేజు పేరు ఏమిటి? ఆప్షన్స్: ఏ. కుబేరపత్రం, బి. రామటపత్రం, సి. రుణ విమోచన పత్రం. సరైన సమాధానం కామెంట్స్లో తెలియజేయండి. సరైన సమాధానం చెప్పిన వారిని మన తదుపరి వీడియోలో తప్పకుండా అభినందిద్దాం. ధన్యవాదాలు.